లక్ష్యాలు గంభీరంగా ఉంటేనే అవి మీలో ప్రేరణను కలిగిస్తాయి. విఫలమనేది ఒక గొప్ప విజయం దిశగా తీసుకెళ్లే కొత్త మార్గం. చిన్నదైన ముందడుగు కూడా మీ ప్రయాణాన్ని ప్రారంభించగలదు. రోజుకు 1% మెరుగవ్వడమే దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలనిస్తుంది. ఒకసారి ప్రయత్నించడం మానేసినప్పుడు మాత్రమే మీరు నిజంగా ఓడిపోతారు. సందేహాలు మన ప్రయాణాన్ని నిలిపివేస్తాయి. ధైర్యమే దానికి మందు. ఫలితం మన చేతిలో లేకపోయినా కృషి మాత్రం మన నియంత్రణలో ఉంటుంది. అసాధ్యం అనిపించే లక్ష్యాలు సాధించినప్పుడే మన సంతృప్తి లభిస్తుంది. మీరు నమ్మితే మీరు చేసేది కూడా అద్భుతంగా మారుతుంది. మీ ఆలోచన విధానం మారితే మీ జీవితం కూడా మారుతుంది. తప్పిదాలు జీవిత భాగమే. వాటిని ఒప్పుకోవడం, అర్థం చేసుకోవడమే నిజమైన విజయం. సహనం కలవారు నెమ్మదిగా ముందుకు వెళ్ళినా ఎప్పటికైనా విజయం సాధిస్తారు. తొందరగా నిర్ణయాలు తీసుకుంటే పొరపాట్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. బాధలు, సవాళ్లు మన బలాన్ని పరీక్షించేందుకే వస్తాయి. మీరు ఎన్నిసార్లు పడిపోతారనే కంటే లేచి నిలబడడం అసలు గెలుపు. సమయం తిరిగి రావడం లేదు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆసక్తిని గుర్తించడం మీ కెరీర్లో విజయానికి తొలిమెట్టు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడం మన అభివృద్ధికి అవసరం. జీవితంలో విజయం అనేది మీ కృషి, పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. ఒకే దారిని అనుసరించకుండా మీ సొంత దారిని రూపొందించుకోండి. తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవడమే నిజమైన పురోగతి. మీరు మంచి పనులు చేస్తే తగిన సమయంలో మంచి ఫలితాలు దొరుకుతాయి. మీ నమ్మకమే మీ లక్ష్యాలను చేరుకోవడానికి కీలకం. భయాన్ని ఎదుర్కోగలిగిన మీరు ఏదైనా సాధించగలరు. కష్టపడే అలవాటు ఉన్నవారికే విజయం వరిస్తుంది. మీ బలహీనతలపై దృష్టి పెట్టడం కాకుండా మీ శక్తిని గుర్తించండి. మీరు మీపై నమ్మకం ఉంచినప్పుడు మీరు నిజంగా మారిపోతారు. అసలు విజయానికి వివరణలు అవసరం లేదు, కేవలం ప్రయత్నాలు అవసరం. ప్రతి విజయానికి వెనుక ఒక పోరాటం ఉంటుంది. ప్రతి ఉదయం కొత్త అవకాశాలను అందించగలదు. సాధించాలంటే లక్ష్యాన్ని మాత్రమే కాక ఆ ప్రయత్నాన్ని కూడా ఆస్వాదించాలి. మీరు వెళ్ళే మార్గాన్ని ఆస్వాదిస్తేనే మీ గమ్యస్థానం ఆనందంగా ఉంటుంది. నేడు ప్రయత్నించకపోతే రేపటికి ఆ అవకాశం ఉండకపోవచ్చు. భయాలను అధిగమించగలిగినప్పుడే మీకు నిజమైన ముందడుగు ఉంటుంది. మొదలు పెట్టడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు, అప్పుడే ప్రారంభించండి. ఏ పని చేసినా దాన్ని అంకిత భావంతో చేయాలి. నిస్సహాయంగా అనిపించిన కొత్త మార్గాలను వెతకండి. మీ ఆలోచనలు మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ప్రారంభంలో కష్టంగా అనిపించిన ఓపికతో ముందుకెళితే సాధించవచ్చు. ఎన్నిసార్లు విఫలమైనా మరింత బలంగా ముందుకు వెళ్ళాలి. చిన్న కలల్ని కాకుండా గొప్ప కలల్ని కనండి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మనం మారగలం. దైనందినంగా పురోగతి చేయడమే నిజమైన విజయానికి రహస్యం. జీవితం అనేది గెలుపు ఓటముల మిశ్రమం. వాటిని సమతుల్యం చేయాలి. స్ఫూర్తి కోసం ఎదురు చూడకుండా మీ చర్యల ద్వారా దాన్ని నిర్మించండి. నమ్మకమే విజయానికి తొలిమెట్టు. ప్రతిరోజు కొత్త అవకాశం, దాన్ని ఉపయోగించుకోవాలి. స్పష్టమైన లక్ష్యం ఉంటేనే మీ గమ్యాన్ని మీరు చేరుకోగలరు. మీ కలల కోసం శ్రమిస్తే అవి నిజమవుతాయి. నిజమైన విజయం మీ మనస్సులోని నమ్మకంతో ప్రారంభమవుతుంది. స్వప్నాలను నిజం చేసుకోవాలంటే మీ ప్రయత్నాలు కూడా నిజమైనవే కావాలి. అనుభవం, జ్ఞానం కలిసి ఉన్నప్పుడు విజయం తప్పదు. నిన్ను నువ్వు మెరుగుపరుచుకునే ప్రతిరోజు నువ్వు ముందుకు వెళ్ళినట్టే. సాహసించకపోతే ఏది సాధ్యపడదు. సరైన సమయంలో మొదలు పెట్టడం కంటే ఇప్పుడే మొదలు పెట్టడం మంచిది. మీరు చేసే పనిలో ఆనందం కనుగొంటే మీరు ఎప్పటికీ విసుగు చెందరు. సమయం వెనక్కి రాదు, కానీ మీరు ముందుకు వెళ్ళగలరు. మీ లక్ష్యాన్ని స్పష్టంగా అనుభవించగలిగితే మీరు దాన్ని చేరుకోగలరు. కలలు కనడం మాత్రమే కాదు, వాటిని సాధించడానికి కృషి చేయాలి. మీరు ఎదిగే మార్గంలో సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించండి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ప్రతిరోజు కొత్త అవకాశం, దాన్ని వదులుకోవద్దు.
నిరంతరం ప్రయత్నిస్తేనే విజయాన్ని ఆస్వాదించగలుగుతారు. జీవితంలో చిన్న విజయాలకు సంతోషపడితే మీ మోటివేషన్ పెరుగుతుంది. మంచి పనులు చేసే అలవాటు పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మీరు కష్టపడి సాధించిన విజయం మీ జీవితాన్ని మార్చగలదు. ప్రతి సమస్యలో ఒక పరిష్కారం దాగి ఉంటుంది, దాన్ని కనుగొనండి. మీ ఆలోచనలను నియంత్రించగలిగితే మీరు మీ జీవితాన్ని నియంత్రించగలరు. తప్పులను అంగీకరించి వాటిని సరిచేసుకుంటేనే మీరు నిజంగా విజయం సాధిస్తారు. విజయం అనేది మీ బలహీనతలను దాటితే ముందుకు వెళ్ళడమే. అయిష్టంగా చేసే పని ఎప్పటికీ విజయాన్ని అందించదు. ఒకటి మార్గాన్ని అనుసరించడం, కొత్త మార్గాలను అన్వేషించడం. మంచి మార్గదర్శకులను కలిసినప్పుడే మీరు సరైన దారిలో నడవగలరు. మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ ప్రయత్నించండి. మీ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రతిరోజు కొత్త సమయం కేటాయించండి. సమయం విలువైనది, దాన్ని దుర్వినియోగం చేయకండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ధారిస్తాయి. ఒకసారి ప్రయత్నించి విఫలమైన మరలా ప్రయత్నించండి. సమస్యలు మన బలాన్ని పరీక్షిస్తాయి, వాటిని అధిగమించండి. మీరు మారాలని అనుకుంటే మార్పును స్వీకరించాలి. సఫలత అర్థం చేసుకోవాలంటే అపజయం అనుభవించాలి. ఎప్పుడూ నేర్చుకునే మనస్తత్వంతో ఉంటే మీ అభివృద్ధి ఆగదు. విజయం మీకు వస్తుందని నమ్మండి, మీ కృషి నిరర్థకంగా ఉండదు. సమయం సరైనది కాదు, దాన్ని సరైనదిగా మలుచుకోవాలి. ఎప్పుడు ఒకే దారిలో కాకుండా కొత్త మార్గాల్లో ఆలోచించండి. మీ కలలను అందుకోవటానికి మొదట మీరు చర్య తీసుకోవాలి. కలలు కనడం మొదటి మెట్టు, కానీ ఆ కలల కోసం కష్టపడడం అవసరం. ఏ పని చేసినా దానిపై పూర్తి దృష్టి పెట్టండి. విజయం పొందాలంటే ఓటమిని అర్థం చేసుకోవాలి. సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే విజయానికి దారులు తెరబడతాయి. మీరు అనుకున్న దాన్ని సాధించగలరని నమ్మండి. పరాజయం అనేది శాశ్వతం కాదు, మీరు ఎలా స్పందిస్తారనేదే ముఖ్యం. మీరు ఎంత కష్టపడితే అంత పెద్ద విజయం మీకు ఎదురుగా ఉంటుంది. తప్పులను గుణపాఠాలుగా తీసుకోవడం నేర్చుకోండి. ప్రయత్నం చేయకుండా విజయాన్ని ఆశించడం వృధా. సానుకూల ఆలోచనలే మీకు విజయాన్ని అందించగలవు. ఆశయాలు స్పష్టంగా ఉంటే దారి కనుగొనడం సులభం. మీరు ఎవరో కాదు, మీ ఆలోచనలను నిర్ణయిస్తాయి. మీ కలలను ఎవరూ అపహరించలేరు, మీరు మాత్రమే వాటిని నిజం చేయగలరు.